80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా జడ్జి వసంత్ జాతీయ జెండాను ఎగురవేసి సహచర జడ్జీలు, న్యాయవాదులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, న్యాయవాదులు గోలి అమరేందర్ రెడ్డి, కంచనపల్లి జవహర్లాల్, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నలమాద గోపాల్ కృష్ణ, నేతి రఘుపతి, నీలగిరి వెంకటరెడ్డి, భీమార్జున్ రెడ్డి, ఎస్ఆర్ ఠాగూర్, మందా నగేష్, నాంపల్లి నరసింహ, నాంపల్లి భాగ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సమగ్ర జాతీయ ఐక్యతకు, సోదర భావాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. దేశ సమగ్రత, ఐక్యతతో పాటు శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారికి మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని పోలీస్ అధికారులను, సిబ్బందిని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని ఎస్పీ కోరారు. ప్రజా సహకారంతో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ నల్గొండ జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ అలివేలువంగ, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శాంతికుమారి, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొప్పు రాంబాబు, ఉద్యోగులు సంపత్ కుమార్, రేణుక, సురేందర్ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. विधाता पंजाब सिंध द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा तव शुभ नामे जागे गाहे तव जय गाथा. అలాగే నల్గొండ నగరపాలక సంస్థ కార్యాలయంలో సైతం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేయర్ బొర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ ఆమెర్, కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆలకుంట నాగరాజు, ఇటికాల మంగమ్మ, రేగట్టె అండాలు, లింగస్వామి, గుమ్మల జానకి, పున్నా జ్ఞానేశ్వరి, మామిడి కార్తీక్, అల్లి మల్లికార్జున్, గుండెబైన పుష్పలత, అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा विंध्य हिमाचल यमुना गंगा मांगे गाहे तब जय गाथा. जन गण मन जय हे जय हे जय 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 हे. అదేవిధంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు రాజు, శివ, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిసి సతీష్, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేష్, కిరణ్, సయ్యద్, యాదగిరి, శోభన్, లక్ష్మణ్, బాబా, సైతమ్మ, శంకర్, రాజ్యలక్ష్మి, అరుణ, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा आशीष मांगे गाहे तव जय मंगलदायक जय हे भारत भाग्य विधाता.
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్లాక్టోర్ వద్ద గల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్లో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమెర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాదం అనిల్, కార్పొరేటర్లు మామిడి కార్తీక్, అల్లి సుభాష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆనందిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. Salute! Jana Jana Mana Adinayaka Jayate Adinayaka Jayate Bharata Bhagya Vitata. అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం నల్గొండ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి బి బాలమ్మ, మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాజేష్, ఇన్ఛార్జ్ లైబ్రేరియన్ ఆర్ కుసుమశ్రీ, రిటైర్డ్ లైబ్రేరియన్ నిర్మలాదేవి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయము. అందరూ కూడా ఇక్కడికి పార్టిసిపేట్ చేయడము మరియు ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యుడు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా మంత్రివర్యులు ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు చేపట్టి హౌసింగ్ కాలనీస్ని స్టార్ట్ చేసేసి పేదలకు ఇండ్లు ఈరోజు పంచడము మరియు అదేవిధంగా రేషన్ కార్డ్ సప్లై కూడా వారికి కూడా అందరికీ లబ్ధి పొందే విధంగా చేయడము మరియు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ప్రతి చిన్న దానికి కూడా వారు స్వయంగా వారే చూసుకొని వారు చేయించడము నేను వారికి గ్రంథాలయ చైర్మన్గా అందరి వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో సైతం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పరశురాం జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయ్, శేఖర్, అజాం, సీనియర్ అసిస్టెంట్ సుస్మిత, సీనియర్ అసిస్టెంట్ నోముల శంకర్, శ్రీధర్, అఖ్తర్తో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పద్మనగర్లోని మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల దాత మిరియాల సోమయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మిరియాల యాదగిరి, కార్పొరేటర్ ఇటికాల మంగమ్మ, జల్లా దశరథ్, పుట్ట అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय हिंद, जय भारत माता की जय।